ఇప్పుడు మనతో ఇక్కడ వచ్చినారు. తను ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఒక విషయం చెప్పాలంటే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు బాగా గుర్తుండిపోతారు. ఎందుకంటే ఎక్కువ టైం వస్తారు. వాళ్ళతో చాలా కష్టం ఫీల్ అవుతాము. చాలా టైం తీసుకుంటుంది. 2 సార్లు నేను కూడా చెప్పేసాను, వద్దు ఇక్కడ నువ్వు వెళ్ళిపో అని కూడా చెప్పేసాను. ఎందుకంటే నీ కష్టం ఉంది ట్రీట్మెంట్. నేనేమో నువ్వు టెన్షన్ పడకూడదు, ఎదురు చూడకూడదు. కానీ ఆమె అన్నీ చేస్తుంది. అన్నీ చేసినా కూడా ఎదురు చూడడం అనేది మానలేకపోతుంది. చాలా కష్టం ఉండింది. ఆఖరికి డైవర్షన్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత నాకే అర్థమైంది, నువ్వు వెళ్ళిపో అని చెప్తే, ఎందుకంటే కొన్నిసార్లు బయట అయినా పోయి ఎక్కడో ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ రాని, ఇక్కడ కొన్ని సందర్భాల్లో అట్లా వస్తుంది అనమాట. వాళ్ళు టెన్షన్ వదిలిపెట్టలేకపోతారు. టెన్షన్ వదిలిపెట్టలేకుండా అన్నీ బాగుండి ఆ ఒక్క విషయం వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతే అప్పుడు ఎందుకు ఇప్పుడు వాళ్ళని బాధపెట్టి అట్లా అనిపించేసేస్తుంది అనమాట. అందువల్ల చెప్తే కూడా తను చెప్పింది, నేను చాలా దీంతో వస్తున్నాను అంటే అప్పుడు నాకు అర్థమైంది. నేను చెప్పేసాను, సరే లేట్ అయినా పర్వాలేదంటే నువ్వు ఇక్కడే ఉండిపో, నేను ఎదురు చూడు అని కూడా నేను చెప్పను అనేది అట్లా అనిపించింది. తర్వాత ఆమె చెప్తుంది స్టోరీ. నా పేరు ఉమా. నేను ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు మేము ఔరంగాబాద్లో ఉండేవాళ్ళము. 1 year 8 months ట్రీట్మెంట్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం. ఇప్పుడు చాలా హ్యాపీ మేడం. పాపను తీసుకొచ్చాను. ఓకే. నేను అన్ని ఫాలో అయ్యేదాన్ని మేడం. డైట్, ఎక్సర్సైజ్ అన్ని ఫాలో అయ్యేదాన్ని మేడం. నేను డైట్ మటుకు ప్రతిదీ ఫాలో అయ్యాను మేడం. ఎక్సర్సైజ్ అన్ని 8th వాక్ ఎక్కువ చేసేదాన్ని మేడం. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అన్ని మేము కష్టం అనుకోకుండా వచ్చేవాళ్ళం మేడం. ప్రతి మంత్ వచ్చేవాళ్ళం మేడం. 1 year 8 months ప్రతి మంత్ వచ్చేవాళ్ళం మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే. పీరియడ్స్ ముందు ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అది చెప్పు. నేను టెన్షన్ పడేదాన్ని మేడం. ఫస్ట్ అంతా బాగానే ఉంటా మేడం. ఒక డేట్ వచ్చే 1 week చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యా మేడం. ఈ నెల అయినా కన్ఫర్మ్ అయిద్దా అని ఫీల్ అయ్యే, భయం వేసేది మేడం ఫస్ట్. అదే మీరు చెప్తారు పాలు తోడేస్తే సైలెంట్గా ఉంటే అది బాగుంటుందమ్మా, తోడుగా అయిద్ది అని. అయినా నాకు కొంచెం టెన్షన్గా ఉండేది మేడం. తర్వాత ముందు అప్పుడు ఏమైనా సిమ్టమ్స్ వచ్చేదా, నొప్పులు గానీ? ఏం పెయిన్ లేదు మేడం. నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, నీకు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు మేడం. మేము ఆ నమ్మకంతోనే అంత దూరం నుంచి ప్రతి మంత్ వచ్చేవాళ్ళం మేడం. మేము వదిలేసినాం. మేడం, పెద్ద మేడం ఉన్నారు, మేడం ఖచ్చితంగా ఇస్తారని వచ్చాం మేడం. మీరు అన్నారు పిల్లలు లేట్ అయిందని బాధపడవకండి, లేట్ అయితేనే ఇంకా మంచి పిల్లలు పుడతారని. అట్లానే మేడం చాలా మంచి పాప పుట్టింది. నాకు అన్ని టెస్టులు చేశారు మేడం. అన్ని టెస్టులు ఎట్లా ఉండేది? అన్ని క్లియర్ గా ఉన్నాయి మేడం. ట్యూబ్ టెస్ట్, కణాల టెస్ట్ అన్ని చేశారు మేడం. బాగుంది. సో ఇప్పుడు ప్రతి నెల అంత దూరం ఎన్ని అవర్స్ జర్నీ? మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి మేడం. అక్కడి నుంచి హైదరాబాద్ కి నైట్ ఎక్కితే మార్నింగ్ 9 అయ్యేది మేడం. నైట్ 9 ఎక్కితే మార్నింగ్ 9. మళ్ళా హైదరాబాద్ లో 12 కి ట్రైన్ మేడం. అంతసేపు రైల్వే స్టేషన్ లోనే ఉండేవాళ్ళం మేడం. 9 నుంచి 12 వరకు. 12 ట్రైన్ ఎక్కితే 10 అయింది ఇక్కడికి నైట్. నెక్స్ట్ డే ఓపీలో చూపించాం. నెక్స్ట్ డే చూపించాం. ఇక్కడ రూమ్ తీసుకొని ఓపీలో చూపించే వాళ్ళం. సో పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయిపోతావు? కొంచెం ఆ రోజు టెన్షన్, బాధ అనిపిస్తుంది మేడం. ఏంది ఈ మంత్ వచ్చిందా అని బాధ అనిపిస్తుంది. అదే మేడం. అదే తను పీరియడ్స్ ముందు ఎదురు చూసే ఆ ఒక్క విషయం వదిలిపెట్టలేకపోవడం మేడం. ప్రతి మంత్ చెప్పేవాళ్ళు, నువ్వు ఈ ఒక్క విషయం వదిలిపెట్టమ్మా, నీకు ఖచ్చితంగా అవుతుందని అని. తర్వాత అంటే కొన్నిసార్లు గట్టిగా చెప్పడం, కొన్నిసార్లు అంటే నయాన భయాన అంటారు, అట్లా అంతా చెప్పి తర్వాత నాకు అర్థమైపోయింది ఆమె వల్ల కాదు అని. సో
ఏం చెప్పిన నువ్వు ఎప్పటికైనా లేట్ అయినా పర్వాలేదు నీకు వస్తుంది. మేడం లాస్ట్కి IVF చేయించుకోమన్నారు, కానీ వద్దు మేడం మీరు ఖచ్చితంగా నాకు నార్మల్గానే ఇస్తారు అని నమ్మకంతో ఉన్నాం మేడం ఇద్దరు. ఎందువల్ల నమ్మకం ఉండేది మీకు? మిమ్మల్ని చూస్తేనే నాకు తెలియదు మేడం, దేవతలా కనిపిస్తారు మేడం. మీ మీద చాలా నమ్మకం. అదే సో అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది, మంత్ కన్ఫర్మ్ అయింది మేడం. సో అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చేసి ఈమె సొంతంగా టెన్షన్ పడడం, ఎదురు చూడడం వదిలిపెట్టలేకపోతుంది. కాబట్టి ఇట్లా డైవర్షన్ లో ఎట్లో ఒకట్లా అవుతుంది. ఎందుకంటే మేడం నాకు ఏజ్ అప్పటికి 28, 29 అది ఒక టెన్షన్ ఉంది మేడం. అది కూడా చాలా సార్లు చెప్పేసి అయిపోయింది, నాకు ఏజ్ ఇంత ఉంది, నీకు 30 వచ్చినా అంటే 30 వచ్చేస్తదేమో అది ఒక ఇది ఉండింది. 30 దాటిపోయిన వాళ్ళకి కూడా వచ్చింది. అంటే ఇదంతా మేము చెప్పేది లాజిక్, తను ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ నుంచి అందుకనే ఉమా కేసు నుంచి ఆ ఒక్క ప్రెడిక్షనే నేను పెట్టుకున్నా, టైం అవుతుంది అంటే ఒకసారి చెప్పినాం కదా నువ్వు ఎక్కడైనా పోయి అయినా చూపించేసుకో అని చెప్తే లేదు అని ఎప్పుడు ఆమె చెప్పిందో అప్పుడు నేను అర్థమైంది. అంటే ఒక చిన్న బిడ్డ తన వల్ల తనకి చేసుకోలేకపోతుంది, ఇంకా వేరే ఎక్కడైనా పోవడానికి కూడా ఆమె అంత ఇష్టపడట్లేదు. అట్లా ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా నేను బాధపడకూడదు, ఆమె బాధపడకూడదు. లాస్ట్ మీ దగ్గరనే ట్రీట్మెంట్. ఈమెకి ఖచ్చితంగా రావాలంటే ఒకటే, డైవర్షన్ లో ఈమెకి ఖచ్చితంగా వస్తుంది. అందుకనే చెప్పేసా టైం అవుతుంది, ఇంకా నువ్వు వచ్చినప్పుడు వస్తుంది. అంత దూరం నుంచి ప్రతి మంత్ అది ఇంకొక నాకు ఒక గిల్ట్ ఉండేది, అయ్యో ఇంత దూరం వస్తుందే. ఇది తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాతనే, కొన్ని నెలల తర్వాత అర్థమైపోయింది ఏం లేదు ఇంకా ఎప్పటికో నీకు వస్తుంది. అప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది, ముంబైకి ట్రాన్స్ఫర్ వచ్చింది అనేటప్పుడు మేము అనుకునేసాం. మేము అడిగాం మేడం ఆ మంత్ ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా ముంబైలో చెప్పండి మేడం అడిగాం మేడం. అవును, అప్పుడు చెప్పా ఒకవేళ అవసరం అయితే ముంబైలో తెలిసిన డాక్టర్ ఉన్నారు అక్కడ పంపిస్తాము అని చెప్పేసి. కాకపోతే ఇంకా అక్కడ పోయినప్పుడు అప్పుడు ఆ నెల దీని గురించి ఆలోచించలేదు మేడం. తను ముంబై వెళ్ళిపోయాడు, నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నారు. ఆ వీక్ లోనే కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయినా మీ దగ్గరనే ఫాలో అప్ చేయించుకునేది. ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ కూడా ఇక్కడికే రావాలనుకున్నా కానీ మేడం ఇంకా నేటివ్ ప్లేస్ లో చేసుకున్నారు కదా. భాస్కర్ సార్ చాలా మీకు ఎట్లయినా ఖచ్చితంగా రావాలమ్మా అని చాలా పట్టుబట్టినాడు మేడం కదా. సో మీ సలహా ఏంటి? ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అని. లేట్ అవుతుందని ఎందుకు బాధపడలేదా? ఎందుకు వేరే దగ్గర పోయి ఇంకా పెద్ద ట్రీట్మెంట్ కూడా IVF అటువంటిది చేసుకొని ఉండొచ్చు కదా, నీకు త్వరగా అయిపోతుంది కదా. IVF అన్ని ఇష్టం లేక మేడం ఇక్కడ వీడియోస్ చూస్తాను కదా మేడం, ఎవరికైనా న్యాచురల్ గానే మేడం గారు ఇస్తారని చూశాను. అందుకని మేడం మీరు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం మేడం. అంటే తను డయట్ బాగా చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, కపుల్ వాక్ చేస్తుంది. కపుల్ వాక్ కూడా ఎవ్రీడే వెళ్ళేవాళ్ళం మేడం. అదే 1 hour అంత చేసిన లాస్ట్ 1 week లో వచ్చేసింది మేడం. చాలా హ్యాపీ మేడం. బేబీ అయితే చాలా యాక్టివ్ మేడం, బాగుంటది. ఓకే కదా, చాలా సంతోషం. ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చినా? ధారవాడ పక్కన. ఓకే, కానీ చాలా సంతోషం. ఇట్లా ఎందుకు వచ్చినావు ఇక్కడ వచ్చి? ఇప్పుడు మేము ఒక్కొక్కసారి చెప్తాం, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత అందరు మీ మాటలు అంటే అందరికి ఒక అదే మేము వీడియోస్ చూసే కదా మేడం కదా, నాకు కొంచెం టెన్షన్ ఉంది. అవును, సో కాబట్టి అందరూ స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు మేడం, విసిగించుకోరు మేడం. జ్యోతి మేడం బాగా, శాంతి మేడం, సుధా మేడం, ఓకే, కృష్ణవేణి మేడం, శైలజ మేడం, స్వాతి మేడం అందరు బాగా నాకు చూసుకున్నారు మేడం. ఓకే ఓకే, చాలా చాలా సంతోషం మేడం. మంచిది. బేబీ ఇప్పుడు 1 year 7 months మేడం. 1 year 7 months. ఓకే ఓకే, సరే, ఓకే మా, చాలా సంతోషం.